హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ స్టోరీ స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఎస్ట్రీమ్లో పార్ట్ 80. వద్దన్నానా అని ఫింగర్ పెట్టి చూపించగానే అమాంతం ఆ ఫింగర్ని నోట్లో పెట్టుకున్న సిద్ధార్థ్ రెడ్డి చిన్నగా కొరికి ఇంతకుముందు మిస్ అయిన కిస్ని ఇప్పుడు మాత్రం మిస్ చేయలేదు. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను ఇంకో 2 అవర్స్లో వచ్చేస్తాను అంటూ చెప్పి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. అప్పటికే వైబ్రేట్ అవుతున్న ఫోన్ ప్యాంట్ పాకెట్లో తెగ ఇబ్బంది పెట్టు వస్తూ ఉంటే తట్టుకోలేక చాలా రోజులకి ఆఫీస్కి వస్తున్న బాస్ని చూస్తూ అందరూ సైలెంట్ అయితే ప్రతి ఒక్కరూ అటెన్షన్ పొజిషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేశారు. అందరినీ కార్నర్ లుక్తో చూసి కొత్తగా అపాయింట్మెంట్ అయిన పిఏతో వాట్ హ్యాపెన్ హియర్ అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి తన చైర్లో కూర్చుంటూ బ్లేజర్ సరి చేసుకుంటూ. ఒక ఫైల్ సిద్ధార్థ్ రెడ్డి ఎదురుగా పెడుతూ, ఈ బడ్జెట్ సరిగా టాలీ అవ్వక ఎర్రర్స్ చూపిస్తుంది సార్, ఇదే ఆ ప్రాబ్లమైన ప్రాజెక్ట్ అన్నాడు. మీరు జాబ్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న ఎవ్రీ మినిట్ శాలరీ ఇస్తున్నా, ఇంత చిన్న లాజిక్ కూడా అర్థం చేసుకోకుండా జస్ట్ బడ్జెట్ ట్రాలీ అవ్వలేదని పిలుస్తారా? హౌ షేమ్ ఆన్ యూ అంటూ తల ఎత్తకుండా ఎగ్జాక్ట్లీ వేదకి చెప్పినట్టే 2 అవర్స్లో సిస్టమ్ ఆన్ చేసిన సిద్ధార్థ్ రెడ్డి ఆ బడ్జెట్స్లో ఉన్న ఎర్రర్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేసి పిఏ చేతికి ఆ ఫైల్ అందించి కేర్ఫుల్ అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్న వేరే ప్రాజెక్ట్ ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు పిఏకి సిద్ధార్థ్ రెడ్డి. దానికి సంబంధించిన మీటింగ్ ఇంకా 2 అవర్స్లోనే ఉంది కదా, గో అండ్ బ్రింగ్ ది ఫైల్ అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఎంతసేపు సెర్చ్ చేస్తావు, షేమ్ ఆర్ యూ అంటూ తనే సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. తనకి కనిపించాల్సిన ఫైల్ ఎంతకీ కనిపించకుండా పోవడంతో తన ఛాంబర్లో ఉన్న ప్రతి ఇంచుని వదలకుండా ఫైల్ వెతికేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. కానీ తనకి కావాల్సిన ఫైల్ ఎంతకీ వెతికినా కనిపించకపోవడంతో విసుగ్గా ఫీల్ అయిన సిద్ధార్థ్ రెడ్డికి అప్పటికే వేదకి దూరంగా 3-4 అవర్స్ అవ్వడంతో ఇంటికి తిరుగుముఖం పడ్డాడు. ఒకవేళ అక్కడేమన్నా డాడ్ ఇంట్లో పెట్టి ఉండి మర్చిపోయారేమో అని అనుకుంటూ. ఇంకా మీటింగ్కి 2 అవర్స్లో ఉండడంతో తిరిగి ఈలోపే వచ్చేవచ్చు అని అనుకున్న సిద్ధార్థ్ రెడ్డి ఇంటికి చేరిన అతడు పెద్ద పెద్ద అడుగులతో స్టెప్స్ ఎక్కి తన రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యానికి కళ్ళు నోరు రెండూ వదిలేశాడు అతను. తాపేక బాత్ చేసొచ్చిన వేద బ్లౌజ్ పెట్టికోట్ పైన ఉండి చీర కట్టుకోవడానికి కబోర్డ్ ఓపెన్ చేసి చీర తీసుకుందో లేదో డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి ఇటు తిరిగేసరికి ఆమెనే చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డి కనిపించి పట్టుకున్న చీర కిందికి విడిచింది వేద కంగారుగా. ఎందుకో వేదకి ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి తన బాడీలో జరిగిన చేంజెస్ వల్ల అందంగా లేను అనుకుంటుంది. కానీ సిద్ధార్థ్ రెడ్డి కళ్ళకు మాత్రం ఇప్పుడే ఇంకా అందంగా తయారయ్యి మరీ కనిపిస్తుంది అతని కళ్ళకి కనువిందుగా. డోర్ లాక్ చేసుకోవడం వల్ల మర్చిపోయిందని అప్పుడే గుర్తొచ్చింది వేదకి. దాదాపు ఇద్దరి మధ్య ఇంటిమేషన్ జరిగి ఇప్పటికే 3 నెలలు పైన కావస్తుంది. తెలియని బెదురు ఆమెలో చేరితే తన చేతుల్ని తెలియకుండానే ఆమె గుండెల మీద చేర్చుకుంది వేద. అతడి ఒక్కొక్క అడుగు ఆమె వైపుగా సాగుతుంటే కబోర్డ్కి ఫెవికాల్ వేసిన బొమ్మలా అతుక్కుంది వేద. అయినా అసలు ఈ టైంలో వస్తాడని అస్సలు ఊహించకపోవడంతో బొమ్మలా ఫ్రీజ్ అయిపోయి చేతిలో ఉన్న శారీ వదిలేసరికి వెన్నెల్లో ఉన్న అందమంతా ఆమెలోనే కనిపిస్తుంది అతడి కళ్ళకి. గ్రీన్ కలర్ బ్లౌజ్పై ఆమె వైట్ స్క్రీన్ కలర్ మరింత రిఫ్లెక్ట్ అవ్వడంతో ఆమె అందం ఇంకాస్త పెరిగింది. మెడలో తాళి, బ్లాక్ బీడ్స్, ఇంకా చేతుల నిండా ఉన్న మట్టి గాజులు, కాళ్ళకి అందంగా మెరుస్తున్న పట్టీలు ఆమెని పైనుంచి కింద వరకు చూపులతోనే కొలతలు కొలుస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి.
అమాంతం ఆమెని తినేసేలా మరి. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి రావడం చూసిన రామ్ గారు ఎందుకు వచ్చాడో విషయం కనుక్కుందామని సిద్ధార్థ్ రెడ్డి రూమ్ వరకు వచ్చేసేసరికి ఆయన వేసే అడుగుల శబ్దానికి తేరుకున్న సిద్ధార్థ్ రెడ్డి డోర్ దగ్గరికి తీసుకొచ్చి డోర్కి బ్యాక్ సైడ్ ఆమె నడుమని మీద చేతులు చేర్చి వేదాన్ని తన వెనక దాచేశాడు సిద్ధార్థ్ రెడ్డి. రామ్ గారు రావడంతో ఇద్దరికి సిచ్యువేషన్ నుంచి తేరుకునే టైం అస్సలు లేదు. డాడ్ అని పిలిచాడు సిద్ధార్థ్ రెడ్డి బయటికి అడుగులేస్తూ. వేదాన్ని డోర్ వెనక దాచేసి ఏంటి ఈ టైంలో వచ్చావు సిద్ధు అని అడిగారు రామ్ గారు. ఫైల్ కోసం డాడ్ అన్నాడు సిద్ధార్థ రెడ్డి. నిజంగా ఫైల్ కోసమే వచ్చావా సిద్ధు అని ఆయన డౌట్గా అడుగుతుంటే ఎస్ అఫ్కోర్స్ డాడ్, ఈ కంపెనీకి సంబంధించిన ఫైల్ ఏమన్నా మీరు ఇక్కడికి తీసుకొచ్చారా, అది అడుగుదామని వచ్చాను అన్నాడు సిద్ధార్థ రెడ్డి. ఇంతలో వేద ఏం చేస్తుంది అని అన్నారు రామ్ గారు. ఆమె కనిపించక రూమ్లో అడిగారు ఆయన. చూడాలి డాడ్ ఏం చేస్తుందో, అసలు ఈ మధ్య నన్ను పట్టించుకోవడం లేదు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి కంప్లైంట్లా ఆయనకిస్తూ. దాంతో ఆయన మనసుకి ఏదో అర్థమైనట్టు కొడుకు వేద మీద ప్రేమతో ఇంటికి వచ్చేశాడు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు రామ్ గారు. అంతే, అప్పటిదాకా ఆపుకున్న ఫీలింగ్స్ ఇంకా కంట్రోల్ కాలేదు సిద్ధార్థ రెడ్డికి. వెంటనే డోర్ క్లోజ్ చేసి ఆమె పెదవుల్ని కసిగా అందుకున్నాడు. ఆమె ఊహించలేదు ఇది ఏమాత్రం. సిద్ధార్థ్ రెడ్డి కిస్ చేసే వే ఆఫ్ వెయిట్కి భుజం చుట్టూ తన చేతిని వేసింది వేద. పువ్వు నుండి తేనె స్వీకరిస్తున్న తుమ్మెదల ఆమె పెదవుల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అవి అతని ధాటికి మరింతగా ఎంతగా కంది ఎర్రగా కనిపిస్తూ పెదవులకి విరమణ ఇచ్చి పెదవుల్ని తడి నాలుకతో సయ్యాటుగా మార్చాడు సిద్ధార్థ రెడ్డి. అతడిస్తున్న చాలా రోజులకి తీయని ముద్దుకి వేద ఇష్టంగా జత కలిపింది చాలా రోజులకి. ఆ ముద్దులోనే ఆమెకి ఫీలింగ్స్ హైలో ఉండేసరికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక సిద్ధార్థ్ రెడ్డి హెయిర్లోకి తన ఫింగర్స్ని పోనించి అతన్ని తనలోకి మరింతగా లోతుగా ఆహ్వానం చేసింది. విరహం కాస్త తాపంగా మారి తమకం మొదలైన ఇద్దరిలోనూ ఇంకేదో కావాలి అనేలా సిద్ధార్థ్ రెడ్డి చేతులు వేద ఒంటి మీద తారాడుతున్నాయి. ఆ క్షణాన అతడిచ్చే ముద్దలకి ఓ పక్క అస్సలు ఊపిరి ఆడకపోయినా ఒకరి ఊపిరిని ఇంకొకరు ఇష్టంగా శ్వాసిస్తూ ఎంతకీ తనివి తీరక ఎంతకీ ఆపడం లేదు ఆ ఇద్దరు. అసలు ఒక్క ముద్దులో ఎంత ఇంటెన్సిటీ ఉండాలో అంతకు మించి ఎక్కువే సాగుతుంది బహుశా వాళ్ళిద్దరి మధ్య ఆ గాఢత. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి హ్యాండ్స్ వేద బ్లౌజ్పై పడి హుక్స్లు తీయడంలో బిజీగా ఉంటే ఆమె నుంచి బ్లౌజ్ని స్వేచ్ఛగా విడదీసి రూమ్లో ఓ మూలకి విసిరికొట్టి చేతులు అడ్డు పెట్టుకుంటున్న వేద చేతుల్ని తన హ్యాండ్స్తో లాక్ చేస్తూ ఆమె పరువాల మీద పడి అతన్ని విరహదాహాన్ని తీర్చుకుంటున్నాడు సిద్ధార్థ రెడ్డి. అసలు అతడు చేసే పనికి తాళలేని వేద సార్ ప్లీజ్ టేక్ మీ అంటూ ఎక్కడో కీచుగా వస్తుంది ఆమె గొంతు. సిద్ధార్థ్ రెడ్డి ఇంకో హ్యాండ్ ఆమె నడుము చుట్టూ చేరి ఇంకోసారి ఆమె పెదవుల్ని అందుకుని పంటిఘాటు పెట్టి దూరం జరిగిన సిద్ధార్థ రెడ్డిని వెళ్ళనివ్వకుండా తన మీదకి లాక్కుంది. బంపుకి తగలనివ్వకుండా వేద. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.